ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 16/1/2021. मीठे बच्चे कदम कदम श्रीमत पर चलो, नहीं तो माया देवाला निकाल देगी। ये आंखें बहुत धोखा देती हैं, इनकी बहुत बहुत संभाल करो। మధురమైన పిల్లలారా, అడుగడుగు శ్రీమతం పైన నడవండి, లేనట్లయితే మాయ దేవాలా తీసేస్తుంది. అందులో కూడా ఈ కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. వీటిని చాలా చాలా సంభాలించుకుంటూ ఉండండి. कदम कदम श्रीमत पर चलो, नहीं तो माया देवाला निकाल देगी। ये आंखें बहुत धोखा देती, इनकी बहुत बहुत संभाल करो। అడుగడుగు శ్రీమతంపై నడవండి, లేకపోతే మాయ దేవాలా తీసేస్తూ ఉంటుంది. ఈ కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. వీటిపైన చాలా చాలా జాగ్రత్త పెట్టుకోండి. प्रश्न, किन बच्चों से माया बहुत विक्रम कराती है? यज्ञ में विघ्न रूप कौन है? ఏ పిల్లల ద్వారా మాయ చాలా వికర్మలు చేస్తూ ఉంటుంది? యజ్ఞంలో విఘ్న రూపం ఎవరు? ఏ పిల్లల ద్వారా మాయ చాలా వికర్మలు చేయిస్తూ ఉంటుంది? యజ్ఞంలో విఘ్న రూపం ఎవరైపోతూ ఉంటారు? ఏ పిల్లలు? బాబా చెప్తున్నారు ఉత్తర్, जिन्हें अपना अहंकार रहता है उनसे माया बहुत विक्रम कराती। ఎవరికైతే తమ యొక్క అహంకారం ఉంటుందో వారి ద్వారా మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఎవరికి తమ యొక్క అహంకారం ఉంటుందో వారి ద్వారా మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ऐसे మిథ్యా అహంకార్ వారిని మురళి भी नहीं पढ़ते। ఇలాంటి మిథ్యా అహంకారం ఉండేవారు మురళి కూడా చదువుకోరు, వినరు. ऐसी गफलत करने से माया तप्पड़ लगाई भरतनाट्य पेन्नी बना देती है। ఇటువంటి అశ్రద్ధ చేసినట్లయితే మాయ చెంపదెబ్బ కొట్టేసి పనికిరాని పైసాలాగా చేసేస్తుంది. అహంకారంలోకి వచ్చారు, మురళి పట్ల ఆ రిగార్డు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే మాయ చెంపదెబ్బ కొట్టేసి పనికిరాని పైసలాగా తయారు చేసేస్తుంది. యజ్ఞమే विघ्न रूप वो है जिनकी बुद्धि में झरमुई जगमुई परिचिंतन की बातें रहती। ये बहुत खराब आदत है. అలాగే రెండోది యజ్ఞంలో విఘ్న రూపం ఎవరవుతున్నారు అనేది. యజ్ఞంలో విఘ్న రూపం ఎవరవుతున్నారంటే ఎవరి బుద్ధిలో అయితే పరచింతన యొక్క విషయాలు ఉంటున్నాయో, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు, ఇది చాలా చెడ్డ అలవాటు. బుద్ధిలో పరచింతన యొక్క విషయాలు ఉండడం అంటే బాబా యజ్ఞంలో విఘ్న రూపం కావటం మనము. ఓం శాంతి. रूहानी बच्चों को बाप ने समझाया हुआ है, यहाँ तुम बच्चों को इस ख्याल से जरूर बैठना होता है, ये बाप भी है, टीचर भी है, सुप्रीम गुरु भी है, और ये भी महसूस करते कि बाप को याद करते करते पवित्र बन जाकर పవిత్ర ధామ్ మే పਹੁంచేంగే. ఆత్మిక పిల్లలకు బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా ఇదే ఆలోచనతో కూర్చోవాలి. శివ్ బాబా తండ్రి కూడా, టీచర్ కూడా, సుప్రీం గురువు కూడా అయ్యారు అని. తర్వాత ఇదే అనుభవం కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ పవిత్రంగా తయారై పవిత్ర ధామానికి చేరిపోతాము అని. బాప్నే సమझाया है, पवित्र धाम से ही तुम नीचे उतरे हो, पहले तुम सतो प्रधान थे, फिर सतो रजो तमो में आए, अभी तुम समझते हम नीचे गिरे हुए हैं. బాబా అర్థం చేయించారు మనకు, పవిత్ర ధామం పరంధామం నుండే కదా మీరు కిందకి దిగి వచ్చారు. సతో ప్రధానంగా ఉండేవారు ప్రారంభంలోని, తర్వాత సతో రజో తమోలో దిగిపోతూ కిందకి దిగిపోయారు. ఇప్పుడు बल तुम संगम युग पर हो, परंतु ज्ञान से तुम ये जानते हो हमने किनारा कर लिया है. సంగమ యుగంలో మీరు నిలబడి ఉన్నారు, కానీ బుద్ధిలో జ్ఞానం ఉంది కదా, దీంతో ఇప్పుడు మీకు తెలుసు మేము దాటేస్తాము, సతో రజో తమో స్థితులను దాటేస్తాము అని. फिर अगर हम शिव बाबा की याद में रहते तो शिवालय दूर नहीं, शिव बाबा को याद ही नहीं करते तो शिवालय बहुत दूर है, सजा खानी पड़ती है ना, तो बहुत दूर हो जाता है. అయితే సంగమయుగంలో వచ్చేసాం, దాటేస్తాం, కానీ ఇక్కడ శివ్ బాబా స్మృతి ఉంది అనుకోండి, శివాలయం దూరంగా లేదు, సత్యయుగం పరంధామం సత్యయుగం. ఒకవేళ శివ్ బాబాను సరిగా జ్ఞాపకం చేయకపోతే సంగమయుగంలో వచ్చాక శివాలయం చాలా దూరం అయిపోతుంది వాళ్ళకి.
అంటే దాని అర్థం ఏంటి, శిక్ష అనుభవించవలసి వస్తుంది బాబాని జ్ఞాపకం చేయకపోతే. దానివల్ల సత్యుగం చాలా దూరం అయిపోతుంది వాళ్ళకి. तो बाप बच्चों को कोई जास्ती तकलीफ नहीं देते हैं। एक तो बार बार कहते मनसा वाचा कर्मणा पवित्र बनना है, या आंखें भी बड़ा धोखा देती है, बहुत संभाल कर चलना होता है కాబట్టి బాబా పిల్లలకి ఎక్కువ కష్టం ఇవ్వటం లేదు. ఒకటి బాబాని జ్ఞాపకం చేయండి ఎక్కువగా. రెండవది బాబా గడే చెప్పేది ఏంటంటే మనస వాచ కర్మణ పవిత్రంగా తయారవ్వండి. అందులో కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్త పెట్టుకొని నడవండి వీటిపైన. बाबा ने समझाया है ध्यान और योग बिल्कुल अलग है। योग अर्थात याद, आंखें खुली होते याद कर सकते, ध्यान को योग नहीं कहा जाता। ध्यान में जाते तो उनको न ज्ञान न योग कहा जाता है। ध्यान में जाने वालों पर माया भी बहुत वार करती, इसलिए इसमें बहुत खबरदार रहना होता है। బాబా అర్థం చేయించారు, ధ్యానము అంటే ట్రాన్స్ మరియు యోగము ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి. యోగము అంటే స్మృతి, జ్ఞాపకము, బాబాను జ్ఞాపకం చేసుకోవడం, కళ్ళు తెరుచుకొని కూర్చొని చేస్తాం మనము. అదే ధ్యానము అంటే ట్రాన్స్ని యోగం అని చెప్పము. ధ్యానంలో వెళ్ళడంలోనే జ్ఞానము ఉండదు, యోగము ఉండదు. యోగం అనరు దాన్ని, జ్ఞానమని అనరు ట్రాన్స్ పాత్రని. దానిలో మాయ కూడా చాలా వార్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే దీనిలో చాలా జాగ్రత్త ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाप के कायदे अनुसार याद चाहिए, कायदे के विरुद्ध कोई काम किया तो एकदम माया गिरा देगी. బాబా నియమం అనుసారమే బాబా స్మృతి కూడా ఉండాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేసినట్లయితే ఒకరోజు పూర్తిగా మాయ కింద పడేస్తుంది. ధ్యాన్ కి తో కభీ ఇచ్చ భీ నహీ రఖనీ, ఇచ్చ మాత్రం అవిద్య. ధ్యానంలో వెళ్ళాలి, ట్రాన్స్లో వెళ్ళాలని ఎప్పుడు కోరిక కూడా పెట్టుకోకూడదు. ఈ విషయం నుండి కూడా ఇచ్చ మాత్రం అవిద్య అయిపోవాలి. तुम्हें कोई भी इच्छा नहीं रखनी है, बाप तुम्हारे सब कामनाएं बिगर मांगे पूरी कर देते अगर बाप की आज्ञा पर चलते हो तो। अगर बाप की आज्ञा का उल्लंघन कर उल्टा रास्ता लिया तो हो सकता है स्वर्ग में जाने के बदले नरक में गिर जाए. మీరు ఏ కోరిక పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే మీ యొక్క కామనలు కోరికలన్నీ కూడా అడగకుండానే పూర్తి చేసేస్తున్నారు బాబా. కానీ ఎప్పుడైతే మీరు బాబా ఆజ్ఞ పైన నడుస్తారో అప్పుడే మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు బాబా. ఒకవేళ బాబా ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఇది కూడా జరగవచ్చు, స్వర్గానికి వెళ్ళే బదులు నరకంలో పడిపోవచ్చు. गायन भी है गज को ग्राण ने गाया, बहुतों को ज्ञान देने वाले भोग लगाने वाले आज है नहीं, क्योंकि कायदे का उल्लंघन करते तो पूरे मायावी बन जाते हैं. అందుకే శాస్త్రాల్లో గాయనం కూడా చేశారు, ఏనుగుని మొసలి మింగేసింది అంటే అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మహారథి, ఏనుగంటే మహారథి కదా, మహారథిగా అయిపోయాము పక్కాగా అన్ని వాళ్ళకు కూడా మాయ మింగేస్తుంది. జాగ్రత్త ఉండాలంటే మామూలు వాళ్ళు ఇంకెలా ఉండాలి. చాలామంది జ్ఞానం చెప్పేవారు, భోగు పెట్టేవారు, ట్రాన్స్లోకి వెళ్ళేవారు, నియమాలను ఉల్లంఘించటం వలన పూర్తి మాయా పిల్లలుగా అయిపోయారు వాళ్ళు బాబాను వదిలేసి అని చెప్తున్నారు బాబా. డీటీ బంతే బంతే డెవిల్ బన్ జాతి, ఇస్లియే ఇస్ మార్గ్ మే ఖబర్దారీ బహుత్ చాహియే. అంటే దేవతలు అవుతూ అవుతూ దెయ్యాలుగా తయారైపోతున్నారు, అసురులుగా మధ్యలో మాయకు గురి అయిపోయి. అందువలనే బాబా చెప్తున్నారు ఈ మార్గంలో నడిచారు అంటే చాలా జాగ్రత్తలు పెట్టుకుని నడవాలి. అప్నే ఊపర్ కంట్రోల్ రఖనా హోతా హై, అంటే సమయం పైన కంట్రోల్ అనేది పెట్టుకోవాలి. నియమము మర్యాదల్లో నడవడం కోసం కంట్రోల్ అనేది పెట్టుకోవాలి. बाप तो बच्चों को सावधान करते हैं, श्रीमत का उल्लंघन नहीं करना है. బాబా అయితే పిల్లలకు సావధానం కలిగిస్తున్నారు, శ్రీమత ఉల్లంఘన చేయకండి, బాబా ఇచ్చే మర్యాదల ఉల్లంఘన చేయకండి. अश्रीमत पर चलने से ही तुम्हारी उतरती कला हुई है, कहाँ से एकदम कहाँ पहुंच गए, एकदम नीचे पहुंच गए हैं. अब भी श्रीमत पर ना चले बेपरवाह बने तो पदभ्रष्ट बन जाएंगे. మీరు ఇన్నాళ్ళు అశ్రీమతం పైన నడవడం వల్లనే కదా దిగే కళల్లోకి వచ్చేసారు, ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయారు పూర్తిగాను. ఇప్పుడు కూడా బాబా పిల్లలయ్యే కూడా బాబా ఇచ్చే శ్రీమతము మర్యాదలను పట్టించుకొని నడవకపోతే, ఆ విషయంలో మీరు అశ్రద్ధ వహిస్తే పదవి భ్రష్టులైపోతారు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. बाबा ने कल भी समझाया जो कुछ श्रीमत के आधार बिगड़ करते तो वो डिसर्विस करते. నిన్నటి మురళిలో కూడా బాబా చెప్పారు,
ఏదైతే శ్రీమతము ఆధారము లేకుండా కర్మలు చేస్తారో మీరు, అది శ్రీమతానికి విరుద్ధము అనేలాగా, దానివల్ల చాలా డిస్సర్వీస్ చేసేవాళ్ళు అయిపోతారు మీరు బాబా యజ్ఞానికి అని చెప్తున్నారు బాబా. బిగర్ శ్రీమత్ కరెంగి తో గిరితే హీ జాయింగి. శ్రీమతముకి విరుద్ధమైన కర్మ చేస్తూ ఉంటే, శ్రీమతము డైరెక్షన్కి విరుద్ధంగా నడుస్తుంటే కిందకి పడుతూనే ఉంటారు. పురుషార్థన అభివృద్ధి ఉండదు వారికి. बाबा ने शुरू से माताओं को निमित्त रखा है क्योंकि कलश में माताओं को మిల్తా హై. వందే మాత్రం గాయా హువా హై. బాబా మొదటి నుండి మాతలని ఇక్కడ నిమిత్తంగా తయారు చేస్తారు. అంటే మహిళలను, మాతలంటే మాతలని కాదు, కన్యలే ఇక్కడ నిమిత్తం ఉన్నా కానీ మహిళలు అని అర్థం. మాతలు అంటే అక్కడ కలశం కూడా మాతలకి ఇచ్చారు, అంటే మహిళలకు ఇచ్చారు. ఇది శాస్త్రాల్లో కూడా చూపించారు కదా, అమృత కలశం మహిళల చేతికి ఇవ్వడం జరిగింది. అందుకే వందే మాతరం అని కూడా గాయనము చేశారు. बाबा ने भी माताओं की एक कमेटी बनाई, उनके हवाले सब कुछ कर दिया. వందే మాత్రం అన్నట్లని బాబా కూడా ఇక్కడ మాతల యొక్క ఒక కమిటీ తయారు చేసి వారి పేరున తన సర్వస్వము అర్పించేశారు, తన ఆస్తి అంతా. बच्चियां ट्रस्टवर्दी होती, पुरुष अक्षर करके देवाला मारते, तो बाप भी कलश माताओं पर रखते हैं. అక్కాయిలు ఎక్కువగా ఏంటంటే నమ్మకంగా ఉంటారు, వినే తత్వం ఉంటుంది. ఏదైనా ఇది ఇలాగే నడవాలి అంటే నడుచుకునే తత్వం ఉంటుంది అమ్మాయిల్లో, అంటే అక్కేలలో. అదే పురుషులైతే సాధారణంగా దివాలా తీసేస్తూ ఉంటారు వ్యాపారాల్లో కూడా. అందుకే బాబా కూడా కలశం మాతల తలపైన ఉంచుతున్నారు. ఇస్ జ్ఞాన్ మార్గ మే మాతాయే భీ దేవాలా మార్ సక్తి హై. అయితే ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీసేస్తూ ఉంటారు. లౌకిక వ్యాపారాల్లో మాతలు ఎక్కువ దివాలా తీయకపోవడం ఉండొచ్చు. కానీ ఈ జ్ఞాన మార్గంలో ఎలాంటిదంటే మహిళలను బాబా నిమిత్తం చేసి పెట్టారు, వాళ్ళని కూడా ఓడించేస్తూ ఉంటుంది. పద్మాపదం భాగ్యశాలి जो बनने वाली वो भी माया से हार खाए देवाला मार सकते. పద్మ భాగ్యశాలి అయిపోతున్నారు అనే వాళ్ళు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీసేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ఇస్మే స్త్రీ పురుష దోనో దివాలా మార్ సక్తే. కాబట్టి జ్ఞాన మార్గంలో స్త్రీలని లేదు, పురుషులని లేదు, ఇరువురు కూడా దివాలా తీసేసే అవకాశాలు ఉంటున్నాయి. उसमें सिर्फ पुरुष दिवाला मारते, यहाँ तो देखो कितने हार खाकर चले गए, ये दिवाला మార్ దియానా. అక్కడైతే వ్యాపారాల్లో కేవలం పురుషులు దివాలా తీస్తూ ఉంటారు లౌకికంలో, ఇక్కడైతే చూడండి ఎంతమంది బాబాకు పిల్లలై కూడా వదిలేసి వెళ్ళిపోయారు, అంటే దేవాలా తీసేస్తారు కదా వాళ్ళు. బాప్ బయట समझाते भारतवासी ने पूरा दिवाला मारा है. माया कितनी जबरदस्त है, समझ नहीं सकते हम क्या थे, कहाँ से एकदम नीचे आकर गिरे हैं. బాబా కూర్చొని చెప్తున్నారు, భారతవాసీలు పూర్తి దివాలా తీసేసి ఉన్నారు కదా, మాయ ఎంత జబర్దస్త్ అయినది అర్థం కూడా కావట్లేదు భారతీయులకి. మేము ఎలా ఉండేవాళ్ళం, ఎక్కడి నుండి పూర్తి కిందకి దిగజారి పడిపోయాం కదా అనేది తెలియటం కూడా లేదు అని చెప్తున్నారు బాబా. यहाँ भी ऊंच चढ़ते चढ़ते फिर श्रीमत को भूल अपनी मत पर चलते तो देवाला मार देते, फिर बताओ उनको क्या हाल होगा. శివబాబా చెప్తున్నారు, ఈ మార్గంలో కూడా ఉన్నతంగా ఎక్కుతూ మళ్ళీ మధ్యలో శ్రీమతాన్ని మరచి తమ సొంత మతం మీద నడవడం వలన దేవాలా తీసేసే పిల్లలు ఉన్నారు. అలాంటి వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. वो तो देवाला मारते हैं फिर 5-7 वर्ष बाद खड़े हो जाते, ये तो 84 जन्मों के लिए देवाला मार देते, फिर ऊंच पद पा ना सके देवाला मारते ही रहते हैं. శివబాబా చెప్తున్నారు, అక్కడ లౌకికంలోని దివాలా తీసేసారు అనుకోండి, 5-7 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి, అప్పులు కష్టాలు, మళ్ళీ ఏదో కష్టపడితే పైకి నిలబడిపోగలరు. కానీ ఇక్కడ మాయతో దివాలా తీసేసారు, జాగ్రత్త పెట్టుకోలేదు అంటే 84 జన్మలు దివాలా తీసేయటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఉన్నత పదవి పొందలేరు, దివాలా ఉంటుంది వారికి మాయతో అని చెప్తున్నారు బాబా. कितने महारथी बहुतों को उठाते थे, आज है नहीं देवालय में है. ఎంతమంది మహారథి అయి
చాలా మందిని మేల్కొల్పే సేవలో ఉండేవారు. ఈరోజు వాళ్ళు లేరు, బాబాను వదిలేశారు, దివాళాలోకి వెళ్ళిపోయారు. यहाँ ऊंच पद तो बहुत है, परंतु फिर खबरदार नहीं रखेंगे तो ऊपर से एकदम नीचे गिर पड़ेंगे. మాయా హబ్ కర్ లేతే హై. ఇక్కడ ఈ మార్గం ఎలాంటిదంటే, బాగా నడిచామనుకోండి ఉన్నత పదవి కూడా చాలా గొప్పదే దొరుకుతుంది. కానీ ఎక్కడైనా జాగ్రత్త పెట్టుకోలేదనుకోండి, పై నుండి కింద పడితే ఎన్ని దెబ్బలు తగులుతాయో అన్ని అంతలా కింద పడిపోతారు. మాయ మింగేస్తుంది. బచ్చంకు బోత్ ఖబర్దార్ ఉన్నాయి. అందుకని పిల్లలు చాలా జాగ్రత్తగా నడవాలి ఈ మార్గంలో. అప్ని మత్ పర్ కమిటీయా అది బనానా ఉస్మే కుచ్ రఖా నహీ. మీ సొంత మతంతో మీరు కమిటీలు పెట్టుకోవటం, పరస్పర మీటింగులు చేసుకోవడం, దానిలో ఏమీ ప్రాప్తి లేదు. బాప్సే బుద్ధియోగ్ రఖో జిస్సే హీ సత్వ ప్రధాన్ బన్నా హై. ముఖ్యమైనది ఎవరి ఇండివిజువల్ వాళ్ళు బాబాతో బుద్ధియోగం పెట్టుకోండి. ఎంత నాకు బాబా మీద ప్రీతి ఉంటుంది, యోగం కుదురుతుంది, ఇది చెక్ చేసుకొని బాగా యోగం చేయండి. దాని ద్వారానే సత్వప్రధానంగా తయారవుతారు. बाप का बनकर और फिर बाप से योग नहीं लगाते, श्रीमत का उल्लंघन करते तो एकदम गिर पड़ते, कनेक्शन ही टूट पड़ता है, लिंक टूट पड़ता है. బాబాకు పిల్లలై బాబాతో యోగం జోడించుకోకపోతే, శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లయితే పూర్తిగా కింద పడిపోతారు. కనెక్షనే తెగిపోతుంది, ఇంకా లింక్ తెగిపోతుంది వారిది. లింక్ టూట్ जाए तो చెక్ करना चाहिए कि మాయా हमको इतना క్యూ తంగ్ కర్తే. ఒకవేళ లింక్ తెగిపోతుంది బాబా నుండి అంటే అక్కడే చెక్ చేసుకోవాలి మీరు, మాయ నన్ను ఎందుకు ఇంత విసిగిస్తుంది, ఎందుకు నాకు యోగం కుదరటం లేదు. కోషిష్ కర్ బాప్కే సాత్ లింక్ జోడ్ని చెయ్యి. మళ్ళీ ప్రయత్నించి ఆ లింక్ బాబాతో ఏర్పరచుకోవాలి. అంతేగాని మాయ లింక్ తెంపేస్తే మనం కూడా లింక్ తెగిపోయి అలా లూజ్ అయిపోవడం కాదు. మనకి యోగంలో ఎప్పుడైతే లింక్ తెగిపోయింది నాది అని అర్థమైందో వెంటనే ప్రయత్నించి పట్టుదలతో మళ్ళీ లింక్ జోడిస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. నహీతో బ్యాటరీ ఛార్జ్ కేసే హోగి. లింక్ తెగిపోతే అలాగే వదిలేస్తే, జాగ్రత్త పెట్టకపోతే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది అనుకుంటున్నారు మీది. వికరం करने से बैटरी डिस्चार्ज हो जाती है. ऊंच चढ़ते चढ़ते गिर पड़ते हैं. బాబా పిల్లలై మళ్ళీ వికర్మలు చేశారంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, ఉన్నతంగా ఎక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు అని చెప్తున్నారు బాబా. जानते हो ऐसे कई है, शुरू में कितने ढेर आकर बाबा के बने. మీకు తెలుసు చాలామంది అలా నడిచే వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రారంభంలో ఎంతమంది బాబా పిల్లలై బాబా దగ్గర ఉన్నారు. బట్టి మే ఆయి ఫిర్ ఆజ్ కహా హై, గిర్ పడే క్యూంకి పురాని దునియా యాద్ ఆయి. బట్టీలో 14 సంవత్సరాలు బాబా దగ్గర ఉండిపోయారు కదా పిల్లలు వచ్చి, వాళ్ళల్లోనే ఎంతమంది వెళ్ళిపోయారు. ఏమైంది, ఎందుకు పడిపోయారు వాళ్ళు? ఎందుకంటే పాత ప్రపంచం గుర్తొచ్చేసింది వాళ్ళకు మళ్ళీ. अभी बाप कहते हम तुमको बेहद गवेरा कि दिला रहा हूँ, इस पुरानी पति दुनिया से दिल नहीं लगानी है, दिल लगाओ स्वर्ग से, मेहनत है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యం కలిగిస్తున్నాను, ఈ పాత పతిత ప్రపంచంతో ప్రీతి పెట్టుకోకండి అని. ప్రీతి పెట్టుకోవాలంటే స్వర్గంతోనే పెట్టుకోండి, దీనిలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. అగర్ ఏ లక్ష్మీనారాయణ బన్నా చాతే తో మెహనత్ కర్నీ పడే. మరి ఒకవేళ లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి అనుకుంటే శ్రమ పడాలి. పాత ప్రపంచం మీద, సంబంధీకుల మీద ఆ మోహము ప్రీతి వదలాలి కదా. दिल लगाओ स्वर्ग से, मेहनत है. अगर ये लक्ष्मी नारायण बनना चाहते तो मेहनत करनी पड़े. बुद्धि योग एक बाप के साथ होना चाहिए. पुरानी दुनिया से वैराग्य, बुद्धि యోగం ఒక బాబాతో జోడించుకోవాలి. పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఉండాలి అని చెప్తున్నారు బాబా. अच्छा पुरानी दुनिया को भूल जाइए तो ठीक है, भला याद किसको करें. పాత ప్రపంచాన్ని మర్చిపోవాలని చెప్తున్నారు బాబా. సరే మర్చిపోతారు, కానీ జ్ఞాపకము దేనిని చేయాలి? శాంతిధామ్ సుఖధామ్. శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జితనా హో సకే ఉఠతే బైఠతే చల్తే ఫిర్తే బాప్కో యాద్ కరు. ఎంత వీలు ఉంటే అంత నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. బేహద్ సుఖకే స్వర్గకో యాద్ కరో, ఏ తో బిల్కుల్ సహజే. అనంతమైన సుఖము ఉండేటటువంటి ఆ స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. కూర్చుంటున్నా, లేస్తున్నా, ఏ పని చేస్తున్నా బాబాను ఇంకా అనంతమైన సుఖ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఒక్కోసారి బాబా జ్ఞాపకం కలగదు అంటూ ఉంటాం కదా, అప్పుడు స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకోవడం అయితే సరదాగా ఉంటుంది కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి.
ఈ ప్రపంచం మీద ప్రీతి పోవాలంటే స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. ये तो बिल्कुल सहज है, ఇది పూర్తి సహజమే కదా. अगर इन दोनों आशाओं से उल्टा चलते हैं तो पदभ्रष्ट हो पड़ते हैं. तुम यहाँ आए ही हो नर से नारायण बनने के लिए. ఇక్కడ ఈ రెండు ఆశల నుండి అంటే లక్ష్యం నుండి ఉల్టాగా నడిచారు అంటే పదవి భ్రష్టులు అయిపోతారు. ఇక్కడికి వచ్చింది నరు నుండి నారాయణగా అవ్వటానికి వచ్చారు కదా. सबको कहते तमो प्रधान से सतो प्रधान बनना है क्योंकि रिटर्न जर्नी होती है. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट माना नरक से स्वर्ग फिर स्वर्ग से नरक, यह चक्र फिरता ही रहता है. బాబా చెప్తున్నారు, అందరికీ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలని. ఎందుకంటే రిటర్న్ జర్నీ జరుగుతుంది, మీది తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది అన్నారు కదా. అంటే స్వర్గము నరకంగా, నరకం నుండి స్వర్గంగా తయారవుతూనే ఉంటుంది. बाप ने कहा है यहाँ स्वदर्शन चक्रधारी होकर बैठो, इसी याद में रहो. हमने कितना बारी ये चक्र लगाया है, हम स्वदर्शन चक्रधारी हैं. अभी फिर से देवता बनते. दुनिया में कोई भी इस राज को नहीं जानते. శ్రీ బాబా చెప్తున్నారు, స్వదర్శన చక్రధారిగా కూర్చోండి. ఇక్కడ కూర్చునేటప్పుడు అంటే ఇదే జ్ఞాపకాల్లో ఉండాలి. ఎన్నిసార్లు ఈ చక్రంలో వచ్చాం కదా మేము స్వదర్శన చక్రధారిలము, ఇప్పుడు బ్రాహ్మణుల నుండి మరలా దేవతలుగా తయారవుతున్నాము అని ఇలా చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ రహస్యాలు తెలీదు, చక్రం యొక్క రహస్యం తెలీదు. ఏ జ్ఞానం దేవతాओं को तो सुनाना नहीं है, वो तो है ही पवित्र. उनमें ज्ञान है नहीं जो शंख बजाए. ఈ జ్ఞానము దేవతలు ఎవరికి వినిపించే అవసరం ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే పవిత్రమైన వారు. వారిలోని జ్ఞానం ఉండదు, వాళ్ళు ఎవరికి వినిపించరు. కాబట్టి వాళ్ళలో జ్ఞానమే లేకపోతే శంఖధ్వని ఎలా చేస్తారు చెప్పండి దేవతలు. కాబట్టి శంఖం ఎవరిది? బ్రాహ్మణులది. జ్ఞానం వినిపించేవారు బ్రాహ్మణులు, శంఖధ్వని చేసేవారు. पवित्र भी है इसलिए उनको निशानी देने की दरकार ही नहीं. निशानी तब होती जब दोनों इकट्ठे चतुर्भुज होते हैं. వారు పవిత్రులు కూడా దేవతలు, అందుకని వారికి చిహ్నం చూపించే అవసరం కూడా లేదు అసలు. జ్ఞానం యొక్క శంఖధ్వనిది అని చెప్తున్నారు బాబా. కానీ ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరు పవిత్రంగా అయిపోయి చతుర్భుజాలతో కంబైన్డ్గా ఉంటారో అప్పుడు ఇవి చూపించటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ये अलंकाराలు तुमको भी नहीं देते क्योंकि तुम आज देवता कल फिर नीचे गिर जाते. మాయా గిరాती है ना. మీకు కూడా ఈ అలంకారాలు చూపించడం అనేది జరగటం లేదు. ఎందుకంటే బ్రాహ్మణులకి ఎందుకు చూపించారంటే ఈరోజు దేవత స్థితి ఉంటుంది, రేపు మళ్ళీ కిందకి పడిపోతూ ఉంటారు, మాయ పడేస్తూ ఉంటుంది కదా. అందుకని నమ్మకం ఉండదు బాబాకు. మీకు ఈ శంఖ చక్ర గదా పద్మాలు చూపించేస్తే ఈరోజు బాగా ఉన్నారు కదా పిల్లలను, రేపటికి మళ్ళీ ఏమైపోతుందో తెలియదు. మాయా గిరాती है ना. बाप डीटी बनाते, माया फिर डेविल बना देते. అనేక प्रकार से మాయా పరీక్ష लेती. బాబా దేవతగా తయారు చేసి నిలబెడుతూ ఉంటే మాయ రేపు వచ్చి మళ్ళీ డెవిల్గా దెయ్యాలుగా తయారు చేసేస్తూ ఉంటారు, అలంకారాలు తీసేసి. అనేక రకాలుగా మాయ పరీక్ష పెడుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మంచిదే కదా పరీక్ష పెట్టేవారు, ఎందుకంటే మనం పాస్ అయ్యి ఇంకా పోస్ట్ పెరుగుతూ ఉంటాం. బాబ్ జబ్ సమజాతే తబ్ పత్తా పడతా. కానీ ఎప్పుడు మంచిదంటే మన మీద మనం గమనిక పెట్టుకొని చేంజ్ చేసుకునేటప్పుడు చాలా మంచిది. మాయ మనకు రావడం వల్ల మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరీక్ష వచ్చింది, దానిలో స్వయాన్ని చెక్ చేసుకున్నాను, ముందుకి వెళ్ళిపోయాను, నన్ను నేను మార్చుకుని అనే స్టేజ్ ఉంటే చాలా గొప్పగా తయారైపోతాం మనం. ఎప్పుడైతే బాబా చెప్తున్నారో అప్పుడు మనకి తెలుస్తుంది ఇది మాయా అని. సచ్ముచ్ హమారీ అవస్థ గిరి హుయి హై, నిజంగా నా అవస్థ ఎంత పడిపోయింది అని బాబా మురళిలో చెప్తుంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి. कितने बेचारे अपने सब कुछ शिव बाबा के खजाने में जमा करे फिर भी कभी माया से हार का लेते. ఎంతమంది తమ సర్వస్వము శివ్ బాబా ఖజానాలో జమ చేసేసి తమ ఆస్తి అన్నీ కూడాను మళ్ళీ మాయతో ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా.
शिव बाबा के बन गए, फिर भूल क्यों जाते? इसमें योग की यात्रा ముఖ్య है. శివబాబాకు పిల్లలుగా అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నారు బాబాను? మాయ వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? యోగము ఇక్కడ యోగ యాత్ర ముఖ్యమైనది. యోగం పైన గమనిక పెట్టకపోతే నిలబడడం కష్టం. योग से ही पवित्र बनना है. नॉलेज के साथ साथ पवित्रता भी चाहिए. యోగం చేయడం ద్వారానే పవిత్రంగా తయారు కాగలం మనం. అందుకే జ్ఞానంతో పాటు పవిత్రత కావాలి. పవిత్రత మనలో పెరగాలంటే యోగము కావాలి. యోగం ద్వారా ఆత్మ పవిత్రం అవుతూ ఉంటేనే మాయకు గురి కాకుండా నిలబడగలం మనం. యోగ శక్తి తక్కువ ఉంటే పారిపోతారు మళ్ళీ. మాయ ఓడించేస్తూ ఉంటుంది. ఎంత మహామహులు కూడా మాయ పడేసింది అని చెప్తున్నారు బాబా. तुम बुलाते भी हो बाबा हमको आकर पावन बना जो हम स्वर्ग में जा सके. याद की यात्रा है ही पावन बन ऊंच पद पाने के लिए. మీరు పిలిచింది కూడా భక్తిలో, తండ్రి రండి పావనంగా తయారు చేయండి, పావనం అయితే మేము స్వర్గానికి వెళ్ళగలం అప్పుడు అని పిలిచారు కదా అని చెప్తున్నారు బాబా. కాబట్టి స్మృతి యాత్ర ఉండేది పావనంగా తయారై ఉన్నత పదవి పొందడం కోసము. जो चले जाते फिर भी कुछ न कुछ सुनना है तो शिवालय में आएंगे जरूर. फिर पद बल कैसा भी पाए परंतु आते हैं जरूर. एक बार भी याद किया तो स्वर्ग में आ जाएंगे, बाकी ऊंच पद नहीं. ఎవరైతే బాబాను వదిలి వెళ్ళిపోతూ ఉన్నారో మళ్ళీ ఏదో కొంతైనా విన్నారు అంటే శివాలయంలో తప్పకుండా వచ్చేస్తారు స్వర్గంలో. పదవి ఏమైనా కానివ్వండి, కానీ తప్పకుండా అడుగు పెడతారు. ఒకసారైనా విన్నారు, బాబాని జ్ఞాపకం చేశారంటే స్వర్గంలో వచ్చేస్తారు. కాకపోతే తప్పులు చేయటం వల్ల ఉన్నత పదవి ఉండదు, మధ్యలో బాబాను వదిలేయడం వల్ల. स्वर्ग का नाम सुन कुछ नहीं होना चाहिए. फेल होकर पाई पैसे का पद पा लेना, इसमें कुछ नहीं होना चाहिए. స్వర్గం అనే పేరుతో ఆనందపడిపోకండి, సంతోషం అయిపోకండి. ఫెయిల్ అయిపోయినా స్వర్గంలోకి వెళ్తామంటున్నారు కదా బాబా. పైసా పదవి పొందినా కానీ స్వర్గానికి వెళ్తాం కదా, అలాగా సంతోషపడిపోకండి స్వర్గం అని పేరుతోని అని చెప్తున్నారు బాబా. బల్ స్వర్గ హే పరంతు ఉస్మే పదతో బహుతేనా, పదవులు చాలా తేడా ఉంటాయి కదా స్వర్గంలోనే మనం వెళ్ళినప్పటికీ. హమ్ క్యా ఫీలింగ్ తో ఆती है ना मैं नौकर हूँ मैं इतर हूँ. స్వర్గంలోకి వెళ్ళినా ఏ పాకి పదవో నౌకరి పదవో వస్తే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, నేను ఈ చిన్న పదవిలో ఉన్నాను అని. అక్కడ पिछाड़ी में तुमको सब साक्षात्कार होगा. हम क्या बनेंगे, हमसे क्या विकर्म हुआ है जो ऐसी हालत हुई है. ఆఖరిలో మీకు అన్ని సాక్షాత్కారం అవుతుంది. మేము ఏమవుతాము, మా ద్వారా ఏం వికర్మలు జరిగాయి, దేని కారణంగా మా పరిస్థితి ఇలా అయింది అని ఆఖరిలో తెలుస్తుంది. మీకు అన్ని చూపిస్తారు బాబా. మే మహారాణి క్యూ नहीं బని, నేను మహారాణిగా ఎందుకు కాలేకపోయాను, ఇంత సేవ చేస్తున్నా, ఇన్ని రోజుల నుండి ఉన్నా, అన్నీ కనిపిస్తాయి మీకు లాస్ట్లో అని చెప్తున్నారు బాబా. కదం కదం పర్ ఖబర్దారీ సే చల్నే సే తుమ్ పదం పతి బన్ సక్తే హో. అందుకే రిజల్ట్ రాకముందు ఇప్పుడు ఏముండాలి, అడుగడుగులో చాలా జాగ్రత్త పెట్టుకొని నడవడం వలన మీరు పద్మాపతిగా తయారు కాగలరు అని చెప్తున్నారు బాబా. ఖబర్దారీ नहीं तो పదం పతి బన్ नहीं सकेंगे. జాగ్రత్త లేకపోతే పద్మాపతులుగా కాలేరు మీరు. దర్జే కా भी बहुत फर्क है. अभी भी देखो दर्जे कितने कितना टाट रहता है तो అల్పకల్ కా సుఖ్. పదవులలో కూడా చాలా తేడా ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఈ ప్రపంచంలోనే ఎన్ని పదవులు ఉన్నాయి. పదవుల్లో ఉండే వాళ్ళు ఎంత ఆడంబరంగా ఉంటారు చూడండి, టిప్ టాప్గా ఉంటారు. అది అల్పకాల సుఖము, అల్పకాల ఆడంబరాలు ఇక్కడ. तो अब बाप कहते हैं ये ऊंच पद पाना है जिसके लिए सब हाथ उठाते तो इतना पुरुषार्थ करना है. కాబట్టి ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు కూడా స్వర్గంలో వెళ్ళడమే కాదు, ఉన్నత పదవి పొందాలి. మీరు దేనికోసమైతే చేతులు ఎత్తుతారో, దేనికోసం చేతులు ఎత్తుతారు, లక్ష్మీనారాయణ అవుతామని చేతులు ఎత్తుతారు కదా, మరి అంత పురుషార్థము చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. हाथ उठाने वाले भी खुद खत्म हो जाते, कहेंगे ये देवता बनने वाले थे, పురుషార్థ్ కర్తే ఖతం హో గయి. హాత్ ఉఠానా సహజే, చేతులు ఎత్తే వాళ్ళు కూడా స్వయం లేరు ఈరోజు జ్ఞానంలో అని చెప్తున్నారు బాబా. అందరూ ఏమంటారు, మీరు చేతులు ఎత్తేవారు అందరికీ చెప్పేవారు మేము దేవతలు అవుతాము అంటే,
మాయ వైపు వెళ్ళిపోతేప్పుడు ఏమంటారు, వీళ్ళు దేవతలు అవుతామా అనేవారు పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తి అయిపోయారు అంటారు. చేతులు ఎత్తడం చాలా సహజం, बहुतों को समझाना भी सहज है। महारथी समझाते भी गायब हो जाते, औरों का कल्याण कर खुद अपना अकल्याण कर बैठते, इसलिए बाप समझाते खबरदार रहो। చేతులు ఎత్తటము చాలా సహజము, చాలా మందికి జ్ఞానం చెప్పటం కూడా చాలా సహజము. మహారథులు జ్ఞానం చెప్తూ చెప్తూ కూడా మాయమైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇతరుల కళ్యాణం చేస్తూ స్వయానికి అకల్యాణం చేసుకుని కూర్చుంటున్నారు పిల్లలు. అందువల్లనే బాబా చెప్తున్నారు, జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి మార్గంలో. अंतर्मुख हो बाप को याद करना है. किस प्रकार से अंतर्मुखुలై ఉంటూ బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ రకంగా? बाबा हमारा बाप भी है, टीचर भी है, सदगुरु भी है, हम जा रहे हैं अपने स्वीट होम में, ये सब ज्ञान अंदर में होना चाहिए. అంతర్ముఖులై మనసులో ఏ ఏ ఏ జ్ఞానము పనిచేస్తూ ఉండాలి అంటే, బాబా శివ్ బాబా మాకు తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా, సద్గురు కూడా. ఇప్పుడు మేము స్వీట్ హోమ్ పరంధామానికి వెళ్ళిపోతున్నాం కదా అని ఈ జ్ఞానం మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाप में ज्ञान और योग दोनों है, तुम्हारे में भी होना चाहिए. ఎలాగైతే శివ్ బాబాలో జ్ఞానం యోగం రెండు ఉంటున్నాయి, మీలో కూడా ఉండాలి. అలా जानते हैं शिव बाबा पढ़ाते तो ज्ञान भी हुआ, याद भी हुई. జ్ఞాన్ और योग दोनों इकट्ठा चलता है. మీరు తెలుసుకున్నారు కదా శివ్ బాబా చదివిస్తున్నారు అని, కాబట్టి జ్ఞానం కూడా ఉంది అందులో, బాబా స్మృతి కూడా ఉంది. జ్ఞానము యోగము రెండు కంబైన్డ్గా నడుస్తున్నాయి. జ్ఞానం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటే అది యోగం కూడా అయిపోతుంది బాబాతో. ऐसे नहीं योग में बैठे शिव बाबा को याद करते रहे, नॉलेज भूल जाए. యోగంలో కూర్చొని శివ్ బాబాని జ్ఞాపకం చేస్తూ బాబా బిందు అని చూస్తూ నేనేమో ఈ జ్ఞానాన్ని మర్చిపోయాను అనేది కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. కొంతమంది ఏమంటారు, మురళి విన్నప్పుడు యోగం చేస్తూ ఉండిపోయాను, అందుకే నాకు పాయింట్స్ ఏవి గుర్తులేవు అంటే, అలాగా అది జరగదు కదా, అలా ఉండకూడదు అంటున్నాను. बाप योग सिखाते तो नॉलेज भूल जाती है क्या? नॉलेज सारी उनमें रहती है. तुम बच्चों में ये नॉलेज होनी चाहिए. ఎలాగైతే శివ్ బాబా మనకి యోగం నేర్పిస్తారు, జ్ఞానం మర్చిపోతారా ఏంటి, అతని బుద్ధిలో ఉంటుంది కదా జ్ఞానం. అలాగే పిల్లల బుద్ధిలో కూడా జ్ఞానము ఉండాలి, యోగం నేర్చుకున్న జ్ఞానము రెండు ఉండాలి. పढ़ना चाहिए. जैसे कर्म मैं करूँगा मुझे देखो और भी करेंगे. मैं मुरली नहीं पढ़ूंगा तो और भी नहीं पढ़ेंगे. मैं जैसे दुर्गति को पाऊंगा तो और भी दुर्गति को पा लेंगे. मैं निमित्त बन जाऊंगा. చదువుకుంటూ ఉండాలి, చదువుపైన శ్రద్ధ ఉండాలి. నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. నేను మురళి చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను దుర్గతిని పొందుతూ ఉంటే ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు నన్ను చూసి. నేను నిమిత్తం అవుతాను ఇతరులని కింద పడేయడానికి అనేది గుర్తుపెట్టుకోండి. ఎంత మంచి పాయింట్ చెప్తున్నారు బాబా చూడండి. బ్రహ్మ బాబా ఇది అటెన్షన్ పెట్టుకునేవారు, మనము అటెన్షన్ పెట్టుకోవాలి. जैसे कर्म मैं करूँगा मुझे देख और भी करेंगे. मैं मुरली नहीं पढ़ूंगा तो और भी नहीं पढ़ेंगे. मैं जैसे दुर्गति को पाऊंगा तो और भी दुर्गति को पा लेंगे. मैं निमित्त बन जाऊंगा औरों को गिराने के. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళి శ్రద్ధగా చదవడము వినడము చేయకపోతే నా వెనుక ఉండేవారు కూడా అదే ఫాలో చేస్తారు. పర్వాలేదులే మురళి చదవకపోయినా వినకపోయినా అని మనము అటెన్షన్తో పురుషార్థం చేయాలి. మన పనులు గబగబా ఆ టైంకి పూర్తి చేసుకొని ఇతరులకి ఆ ప్రేరణ కలిగించాలి. అలాగే నేను ఒకవేళ దుర్గతిలోకి వెళ్ళేలాంటి పనులు చేస్తే నా వెనుక ఉండేవారు కూడా అలాంటి దుర్గతిలోకే వెళ్ళే పనులు ఫాలో చేస్తారు. నేను నిమిత్తం అవుతాను వాళ్ళని కూడా కింద పడేయడానికి. అలా జరగకూడదు అనేది గమనిక పెట్టుకోవాలి. కई बच्चे मुरली नहीं पढ़ते, मिथ्या अहंकार आ जाता है, माया जेट वार कर लेती है. कदम कदम पर श्रीमत चाहिए, नहीं तो कुछ न कुछ विक्रम बन जाते. కొంతమంది పిల్లలు మురళి వినరు, చదువుకోరు, మిథ్యా అహంకారం వచ్చేస్తుంది. పర్వాలేదులే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వింటాము చదువుతాం అన్నట్టు.
మాయ ఇలాగా వార్ చేసేస్తూ ఉంటుంది పిల్లల పైన. అడుగడుగులో శ్రీమతం తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒక వికర్మలు జరిగిపోతాయి మన ద్వారా. बहुत बच्चे भूले करते फिर सत्यानाश हो जाते, गफलत होने से माया तप्पड़ लगाई భరతనాట్య పెన్ని బనా దేతి, ఇస్మే బడి సమస్య ये. చాలా మంది పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, చేస్తూ చేస్తూ ఒక రోజు సత్యనాశనం అయిపోతుంది వాళ్ళ స్థితి అని చెప్తున్నారు బాబా. అశ్రద్ధ జరగడం వలన, పొరపాట్లు జరగడం వలన ఏం చేస్తుంది మాయ, చెంపదెబ్బ కొట్టేసి పనికిరాని పైసలాగా తయారు చేసేస్తుంది విలువ లేకుండా అన్నారు బాబా. అందుకే ఈ జ్ఞాన మార్గంలో నడవాలంటే చాలా తెలివి ఉండాలి. బాబా శ్రీమతం ఏంటి, నేనేం చేస్తున్నాను, ఇది మనది మనకే అర్థం చేసుకుని నడుచుకునే తెలివి ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతి అడుగు ఎవరు మనల్ని గమనించి చెప్పారు కదా, మనకే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడని అనేది తెలివి ఉండాలి. లేదా మన పెద్దల నుండి మనం తీసుకుంటూ రిఫర్ చేస్తూ వాళ్ళ నుండి రిఫరెన్స్ తీసుకుంటూ మనం నడవాలి, తెలివి ఉండాలి. లేకపోతే మాయ చెంపదెబ్బ కొట్టేస్తారు చూసుకోండి అని చెప్తున్నారు మురళిలో. అహంకార అనేసి మాయ బహుత్ వికరం कराती है. అహంకారంలోకి వస్తే మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. जब कोई कमेटी आदि बनाते तो उसमें हेड 1-2 फीमेल जरूर होनी चाहिए जिनकी राय पर काम हो. ఎప్పుడైనా కమిటీ మీటింగ్ తయారు చేసినప్పుడు దానిలో హెడ్గా ఒకరు ఇద్దరు అక్కేల్ని కూడా తప్పకుండా మీరు పెట్టుకోవాలి. వారి సలహా పైన పని జరిగేలాగా నిమిత్తులను ముందుంచి చేయాలి. నిమిత్తులకు తెలియకుండా కమిటీలో మీటింగ్లు కూడా పెట్టుకోకూడదు అని చెప్తున్నారు బాబా. కలశ్ తో లక్ష్మీ పర్ రఖా జాతా హై నా. శాస్త్రాల్లో కూడా కలశం, అమృత కలశం లక్ష్మి పైన చూపించారు కదా. गायन भी है, अमृत पिलाती थी तो असर भी बैठ पीते थे. फिर कहाँ यज्ञ में विघ्न डालते हैं, अनेक प्रकार के विघ्न डालने वाले हैं. శాస్త్రాలలో గాయనం కూడా చేశారు. అమృతం తాగిస్తూ ఉంటే అమృత కలుషం వచ్చాక రాక్షసులు కూడా దాచిపెట్టుకుని వచ్చి అమృతం తాగేవారు. అమృతం తాగేయడం వలన వాళ్ళ అమరత్వం వచ్చేసి వాళ్ళు మళ్ళీ దేవతలకి విఘ్నాలు వేస్తూ ఉండేవారు. ఇలాగ శాస్త్రాల్లో రాశారు. ఇక్కడ కూడా బాబా పిల్లలయ్యి ఈ అమృతం తాగుతూ విఘ్నాలు, అనేక రకాల విఘ్నాలు వేసేవాళ్ళు తయారవుతున్నారు. సారా దిన్ బుద్ధి మే జర్ముయి జగ్ముయికి బాతే రేతి బోత్ కరావి. అందులో కూడా ముఖ్యమైన విఘ్నం ఈరోజు బాబా చెప్తున్నది ఏంటి, రోజంతా పరచింతన, వ్యర్థ చింతన విషయాలలో మాట్లాడుకోవడం అలా నడుస్తూ ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. कोई भी बात है तो बाप को रिपोर्ट करो, सुधारने वाला तो एक ही बाप है. ఏదైనా విషయం ఉంటే బాబాకు రిపోర్ట్ చేయండి. మీరు వాళ్ళు వీళ్ళ మధ్య వర్ణన చేసుకుంటూ మీటింగులు పెట్టుకోవడం అలాగూ ఉండకూడదు అనమాట. ఎందుకంటే బాగు చేసేవారు ఒక బాబాయే, లేదా పెద్దవాళ్లకు లేదా బాబాకు ఉత్తరం రాసి అప్పచెప్పేసుకుంటాం. మన మనసు దాని నుండి తేలికైపోవాలి. మళ్ళీ పరచింతన, వ్యర్థ చింతన, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వర్ణించుకోవటం ఒకరి కోసం అలా మాటలు ఉండకూడదు. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి కోసం మాట్లాడుకుంటే అది పరిచింతన అయిపోతుంది. అందుకు అది అవసరమా, ఎంతవరకు నేను అది అవసరమో ఒక్కొక్కసారి ఉంటుంది. మూడో వ్యక్తి కోసం బాబా దగ్గర రిపోర్ట్ చెప్పేటప్పుడు బ్రహ్మ బాబా, శివ్ బాబా వాళ్ళిద్దరి దగ్గర మూడో వ్యక్తి కోసం మనం మాట్లాడడం అవుతుంది. కానీ అది అవసరమే, చెప్పాలి. అలాగా దాన్ని బట్టి చూసుకోండి. పరచింతన అనేది చేయకండి. तुम अपने हाथ में ला नहीं उठाओ, మీ చేతిలో లా తీసుకోకండి. तुम बाप की याद में रहो, सबको बाप का परिचय दो, तब ऐसा बन सकेंगे. మీరు బాబా స్మృతిలో ఉండండి, బాబా అందరినీ సరిదిద్దుకుంటారు. అందరికీ బాబా పరిచయం అండి, అప్పుడే మీరు ఇలాంటి దేవతలుగా కాగలరు. మాయ बहुत कड़ी है, किसको भी नहीं छोड़ती, सदैव बाप को समाचार लिखना चाहिए. మాయ చాలా కఠినమైంది, ఎవరిని వదలదు. అందుకే సదా బాబాకు సమాచారం రాస్తూ ఉండండి. డైరెక్షన్ లేతా रहना चाहिए, డైరెక్షన్ తీసుకుంటూ ఉండాలి. यूं तो हर एक डायरेक्शन मिलते ही रहते हैं. बच्चे समझते हैं बाबा ने तो आप ही इस बात पर समझा दिया तो अंतर्यामी. ప్రతి ఒక్కరికి డైరెక్షన్ మురళి ద్వారా దొరుకుతూ ఉంటుంది. అయినా కూడా అర్థం కాకపోతే నిమిత్తులు ఉంటారు కదా, ఏదైనా డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళకి కూడా రిపోర్ట్స్ చేయొచ్చు. బాబాకి చేస్తున్నా ఇంకా మీకు
సాటిస్ఫై అయిపోతే నియమితుల దగ్గర కూడా రిపోర్ట్ చేయొచ్చు. డైరెక్షన్ అయితే దొరుకుతూ ఉంటుంది మురళి ద్వారా. అప్పుడు పిల్లలు అనుకుంటారంట, బాబాకి నా విషయాలన్నీ తెలిసిపోతున్నాయి, చెప్పేశారు నా కోసమే బాబా. అంటే బాబా అంతర్యామి, నా లోపల ఏముందో కూడా బాబాకి తెలిసిపోయింది, అందరిలో ఏముంటుందో తెలిసిపోతుంది అంతర్యామి అనుకుంటూ ఉంటారు. बाप कहते नहीं मैं तो नॉलेज पढ़ाता हूँ, इसमें अंतर्यामी की तो बात ही नहीं. అయితే శివబాబా చెప్తున్నారు, లేదు నేనేమి అంతర్యామి అయ్యే విషయం లేదు, ఇక్కడ అందరి మనసులో ఏం జరుగుతుందో నేను చూడను, నేను నాలో ఉన్న జ్ఞానం నేను చదివిస్తుంటాను, అందులో అంతా వచ్చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని తయారు చేయాలి కాబట్టి మీరు తయారవడానికి కావాల్సిన విషయాలు నేను చెప్తుంటే మీ లోపతాపాలు కూడా దానిలో వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాని నేనేం చూసి అంతర్యామి అయి చెప్తున్నాను అనుకోకండి అన్నారు బాబా. हाँ ये जानते कि ये सब मेरे बच्चे, हर एक के अंदर की आत्मा मेरे बच्चे, बाकी ऐसे नहीं बाप सब में विराजमान है, మనిషి ఉల్టా సమజ్ లేతే. నాకు ఇది జ్ఞానం ఉంటుంది, వీళ్ళందరూ నా పిల్లలే ఆత్మరూపంలో అని. అంతేకాని అందరిలో నేను విరాజమానమే కూర్చుంటాను అని మనుషులు ఉల్టాగా అనుకున్నారు, అది మాత్రం కాదు అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं जानता हूँ सबके तख्त पर आत्मा विराजमान है, ये तो कितनी सहज बात है, फिर भी भूल कर परमात्मा सर्वव्यापी कह देते हैं. శ్రీ బాబా చెప్తున్నా, నాకు తెలుసు అందరి సింహాసనము పైన, శరీరము అనే సింహాసనం పైన ఆత్మ విరాజమానమే ఉంది, పరమాత్మ లేరు, ఇదెంత సహజమైన విషయం. అయినా కూడా మనుషులు మర్చిపోయి పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు. ఏహే ఏకస్ భూల్ జిస్ కారణ్ హీ ఇతనా నీచే గిరి, ఈ ఒక్క పొరపాటు వల్లనే సర్వవ్యాపి అనే ఈ ఒక్క పొరపాటు కారణంగానే ఇంత కిందకు పడిపోయారు భారతీయులు. విశ్వ కా మాలిక్ బనానే వాలేకి తుమ్ గాలి దేతే, ఇస్లియే బాప్ कहते यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत. बाप यहाँ आते तो बच्चों को अच्छे रीति विचार सागर मंथन करना है. విశ్వానికి మాలికులుగా తయారు చేసే బాబాకు నిందలు వేస్తున్నారే, సర్వవ్యాపి అని అదని ఇదని. అందుకే బాబా చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో బాబాకే గ్లాని చేస్తున్నారో మీరు, అప్పుడు బాబా దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు ఇటువంటి విషయాలు పాయింట్స్ అన్ని బుద్ధిలో పెట్టుకొని చక్కగా విచార సాగర్ మంతన చేయాలి. नॉलेज पर बहुत बहुत मंथन करना चाहिए, टाइम देना चाहिए, तब तुम अपना कल्याण कर सकेंगे, इसमें पैसे आदि की भी बात नहीं. బాబా చెప్తున్నారు, జ్ఞానము పైన చాలా చాలా మంథన చేస్తూ ఉండాలి, టైం కేటాయించాలి దీనికోసం, అప్పుడే మీ కళ్యాణం మీరు చేసుకోగలరు. జ్ఞానం యొక్క మంథన జరుగుతూ ఉంటేనే. మాయా మంథన జరుగుతుంది, జ్ఞానమంతన జరగకపోతే. ఎందుకంటే ఈ మనసు బుద్ధి ఎలాంటివి తెలుసా, ఏదో ఒక మంథన చేస్తుంటాయి. జ్ఞానము యోగంలో బిజీగా ఉంచలేదనుకోండి, లౌకికము పరుల విషయాలు ఇవే బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట, మాయా మంతన తిరుగుతూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఇక్కడ డబ్బు యొక్క విషయం కూడా కాదు ముఖ్యమైంది. भोग तो कोई मर ना सके, जितना जो बाप के पास जमा करते उतना भाग्य बनता है. ఇక్కడ పురుషార్థం ముఖ్యం, చాలా బాగా పురుషార్థం. శైనవర్మన్ ఆకలితో ఎవరు చనిపోరు, బాబాకి ఇచ్చుకున్నా మనము మన భాగ్యం తయారు చేసుకున్నాం, బాబా దగ్గర జమ చేస్తున్నాము అంటే మన భాగ్యం తయారు చేస్తున్నాం. అంతేకాని అంతా ఇచ్చేసుకుంటే మనం ఆకలితో చావాల్సి వస్తుందా అని భయపడకండి. బాప్నే समझाई ज्ञान और भक्ति के बाद वैराग्य. वैराग्य माना सब कुछ भूल जाना पड़ता है, अपने को डिटेच कर देना चाहिए शरीर से, हम आत्मा अब जा रही हैं. బాబా చెప్తున్నారు, జ్ఞానము మరియు భక్తి తర్వాత వచ్చేది వైరాగ్యం. వైరాగ్యం అంటే సర్వస్వం మర్చిపోవడం, తమను తాము డిటాచ్ చేసుకోవటం, శరీరం నుండి ఆత్మ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను, డిటాచ్ అయిపోవడం, ఇది వైరాగ్యము అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, अपने ऊपर बहुत कंट्रोल रखना है, స్వయం పైన చాలా కంట్రోల్ ఉంచుకోవాలి. శ్రీమత్ में कभी बेपरवाह नहीं बनना है, శ్రీమతంలో ఎప్పుడు కూడాను
నిర్లక్ష్యం చేయకూడదు. बहुत बहुत खबरदार रहना है, कभी कोई कायदे का उल्लंघन ना हो. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు. స్వయం పైన చాలా కంట్రోల్ ఉంచుకోవాలి. శ్రీమతంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖో ఏక్ బాప్ సే బుద్ధి కి లింక్ జోడ్ని. అంతర్ముఖులై ఒక బాబాతోనే బుద్ధి యొక్క లింక్ జోడించుకోవాలి. ఇస్ పతి పురాణి దునియా సే బేహద్ కా వైరాగ్య రఖనా. ఈ పతిత పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యం ఉంచుకోవాలి. బుద్ధి మేరే హే జో కరం మై కరుంగా ముझे దేఖ్ సబ్ కరెంగే. బుద్ధిలో గుర్తుంచుకోవాలి, నేనే కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అని. అంతర్ముఖులే ఒక బాబాతో బుద్ధి యొక్క లింక్ జోడించుకోవాలి. ఈ పతిత పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యం ఉంచుకోవాలి. బుద్ధిలో ఉండాలి, నేనే కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అని. వరదాన్, ఈరోజు వరదానము, स्वमान की सीट पर स्थित रहे, माया को सरेंडर कराने वाले श्रेष्ठ स्वमान धारी भव. స్వమానం యొక్క సీట్లో స్థితిలో ఉంటూ మాయను సరెండర్ చేయించేటటువంటి శ్రేష్ఠ స్వమానధారిగా కండి. स्वमान की सीट पर स्थित रहे, माया को सरेंडर कराने वाले श्रेष्ठ स्वमानधारी भव. స్వమానం యొక్క సీట్లో స్థితిలో ఉంటూ మాయను సమర్పణ చేయించేటటువంటి శ్రేష్ఠ స్వమానధారిగా కండి. संगम का सबसे श्रेष्ठ स्वमान ही మాస్టర్ సర్వశక్తిమాన్కి స్మృతి మే రేనా. సంగమ యుగంలో అన్నింటికన్నా శ్రేష్ఠ స్వమానము మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని స్మృతిలో ఉండడము. जैसे कोई बड़ा ऑफिसर व राजा जब सम्मान की सीट पर स्थित होता है तो दूसरे भी उसे सम्मान देते हैं. अगर स्वयं सीट पर नहीं तो उसका ऑर्डर कोई नहीं मानेंगे. ऐसे आप भी स्वमानदारी बन अपने श्रेष्ठ स्वमान की सीट पर सेट रहो तो माया आपके आगे सरेंडर हो जाएगी. ఏ విధంగా ఎవరైనా గొప్ప ఆఫీసర్ లేకపోతే రాజా ఉన్నారనుకోండి, వాళ్ళు స్వమానం అనే సీట్లో వాళ్ళు కూర్చుంటే ఇతరులు కూడా ఆటోమేటిక్గా వారికి సన్మానం ఇస్తారు. ఒకవేళ స్వయమే సీట్లో లేకపోతే వాళ్ళ ఆర్డరు వినరు. అలాగే మీరు కూడా స్వమానధారిగా తారే తమ శ్రేష్ఠ స్వమానము అనే సీట్లో సెట్ అయి ఉన్నట్లయితే మాయ మీ ఎదురుగా సరెండర్ అయిపోతుంది, సమర్పణ అయిపోతుంది. సీట్ దిగ్గకూడదు సుమానం అనే సీట్ నుండి. స్లోగన్, साक्षीपन की स्थिति मेरे दिलाराम के साथ का अनुभव करने वाली ही लवलीन आत्मा है. సాక్షి స్థితిలో ఉంటూ మనోభిరాముడు హృదయరాముడైన బాబా తోడి యొక్క అనుభవం చేసుకునే వారే లవలీన ఆత్మ. साक्षीपन की स्थिति में रह दिलाराम के साथ का अनुभव करने वाले ही लवलीन आत्मा है. సాక్షి స్థితిలో ఉంటూ హృదయరాముడైన బాబా తోడి యొక్క అనుభవము చేసేవారే లవలీన ఆత్మ. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా అడుగడుగులో శ్రీమతం తీసుకుని నడవండి. ఇలా ఇది చెయ్యనా వద్దా, ఇలా చెయ్యాలనుకుంటున్నాను అడిగి శ్రీమతం తీసుకొని నడవండి. లేకపోతే మాయ దివాలా తీసేసే విధంగా తీసుకెళ్ళిపోతుంది. ఏదైనా రోజు పడిపోతారు మీరు. అందులో కూడా కళ్ళు చాలా మోసం చేస్తాయి, వీటిపైన చాలా గమనిక పెట్టుకోండి. కానీ అహంకారం, దేహ అహంకారం ఉండే పిల్లల ద్వారా మాయ చాలా వికర్మలు చేయించేస్తూ ఉంటుంది. మురళి కూడా వినరు, చదవరు, అశ్రద్ధ చేయిస్తుంది మాయ. దీంతో చెంపదెబ్బలు కొట్టేసి మాయ పనికిరాని పైసాగా చేసేస్తుంది. ఎవరిలో అయితే పరచింతన, వ్యర్థ చింతన చేసే అలవాటు ఉంటుందో వాళ్ళు యజ్ఞంలో విఘ్న రూపం అవుతారు. కమిటీలు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, ఇది ఒక విఘ్నం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. శ్రీమతం మీద ఎక్కువ గమనిక కలిగిస్తున్నారు బాబా. నియమం ఏదైతే ఉందో మర్యాద, దానిలో ఖచ్చితంగా నడవాలి. లేకపోతే మీ కళ్యాణం ఇతరుల కళ్యాణం చేయటానికి సేవలో వచ్చి స్వయానికి అకల్యాణం చేసుకొని పడిపోయేది ఉంటుంది, చూసుకోండి అని చెప్తున్నారు బాబా. నియమ విరుద్ధమైన కర్మ ఏది జరగకుండా గమనిక పెట్టుకోండి, లేకపోతే
మహారథి లేదు, చిన్నవాళ్ళు లేదు, ఎవరైనా కానీ మాయ లాగేస్తుంది. జాగ్రత్త పెట్టుకోండి అంటున్నారు బాబా. పాత ప్రపంచం పతిత ప్రపంచం నుండి వైరాగ్యం ఉంచుకోండి, ప్రీతి పెట్టుకోకండి. జ్ఞాపకం చేస్తే శాంతిధామం సుఖధామాన్ని శివ్ బాబాను జ్ఞాపకం చేసుకోండి, స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. నేను మురళి పైన ఇంట్రెస్ట్ పెట్టకపోతే అందరూ కూడా అలాగే తయారవుతారు. నేను అమృత వేళ యోగం కరెక్ట్గా చేయకపోతే నన్ను చూసి అందరూ అలాగే తయారవుతారు. నేను బాబా నియమాలు మర్యాదలు సెంటర్లో ఉండాలంటే కూడా నియమాలు మర్యాదలు వీటిని కరెక్ట్గా నేను ఫాలో అవ్వకపోతే, లూజ్ ఉంటే, స్ట్రిక్ట్గా నేను నడవకపోతే నా వెనుక వచ్చే వాళ్ళు కూడా అలా తయారవుతారు. ఇవన్నీ నేను నిమిత్తమై ఉన్నాను, నన్ను చూసి అందరూ నడుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మా అమ్మ బ్రహ్మ బాబాలు అని మనం చూసేమో మనం కూడా అలా నడవాలి. తర్వాత మన స్వమానం అనే సీట్లో మనం కరెక్ట్గా సెట్ అయి ఉంటే మాయ దానికదే మనకు సన్మానం ఇచ్చి నమస్కారం చెప్పి అది సమర్పణ అయిపోతుంది మన ఎదురుగా అని చెప్తున్నారు బాబా. సాక్షి స్థితి అనే సీట్లో ఉంటూ హృదయరాముడైన బాబా తోడి యొక్క అనుభవం చేసుకునే వాళ్ళ లవ్లీన ఆత్మ. అచ్చా, ఓం శాంతి. జనవరి 18 సోమవారం ఉదయం 6 నుండి 1:30 వరకు కూడా బాబా ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి. యోగము, మురళి, భోగు, మళ్ళీ బాబా హిస్టరీ పైన క్లాసు, యోగ భట్టి, మధ్యాహ్నం కూడా మళ్ళీ భోగ్. అందరూ బడా భోగ్ తీసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండి సాయంత్రం కూడా యోగము మధుబన్ లైవ్ ఇక్కడ నుండే చూస్తామని వాళ్ళు కూడా ఉండాలనుకుంటే ఉండొచ్చు. అంటే సాయంత్రం ఉన్న ప్రోగ్రామ్ అయితే లైవ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే నడుస్తుంది. ప్రత్యేకంగా ఇంకా వేరే క్లాస్ అది ఉండదు. ఎందుకంటే మేము కూడా ఆ లైవ్ చూడడము ట్రాన్స్లేషన్ చేయటంలోనే బిజీగా ఉంటాం కదా. అందుకు ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇంకేం ఉండదు, మధుబన్ లైవే ఉంటుంది సాయంత్రం. అది మీ మీ అనుకూలాన్ని బట్టి మీరు ఇంట్లో చూసుకుంటామంటే ఇంట్లో, లేదా ఇక్కడ కూర్చొని చూస్తామంటే ఇక్కడ కూడా ఆ ఏర్పాటు ఉంటుంది. 18 जनवरी मंडे सवेरे 6 बजे से 1:30 बजे तक यहाँ प्रोग्राम्स होते रहेंगे। योग, मुरली, भोग, फिर योग भट्टी, बाबा के हिस्ट्री के ऊपर क्लास वीडियोस, फिर भोग दोपहर को, फिर बड़ा भोग सब लेके जाएगी। और शाम को 4 बजे से प्रोग्राम शुरू होंगे, लेकिन मधुबन का ही लाइव रहेगा। जो कोई इधर ही रहना चाहते तो रह सकते हैं, शाम के लाइव के लिए भी आना चाहिए तो आ सकते हैं, यहाँ भी अरेंज करेंगे हम। अगर घर में ही देखना चाहिए तो भी अपनी इच्छा, क्योंकि शाम को तो मधुबन का लाइव की प्रोग्राम ही रहेगा। हम भी उसको देखने में और ट्रांसलेशन करने में ही रहेंगे शाम को। यहाँ का वायुमंडल का लाभ लेने के लिए यहाँ ही आके हम लाइव भी देखेंगे, क्योंकि स्पेशल डेकोरेशन सब रहते हैं ना उस दिन, योग का वायुमंडल यहाँ, तो उसका लाभ लेने के लिए यहाँ से ही हम सुन के जाएंगे। ऐसा कोई समझेंगे तो आ सकते हैं, नहीं तो अपने घर में रह के देखते हैं। अच्छा, ओम शांति। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत